జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య గారు. 28/10/1963. ఈరోజు అమ్మ 4 గంటలకే లేచింది. అమ్మ గదిలో తంబూరా ఉండేది. రాత్రి 2:30 గంటలకు పిల్లి దాన్ని క్రింద పడేసింది. అది పగిలిపోయింది. సుప్రభాత సేవ కాగానే అమ్మ వరండాలోకి వచ్చి దర్శనమిచ్చింది. తంబూరా పగిలిపోయిన విషయం అమ్మకు చెప్పారు. తంబూరా వాయించుకునే రాధన్నయ్య అది పగిలిపోయినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాధన్నయ్య సాయంత్రం వరకు గుడి నుండి అమ్మ దగ్గరకు రాలేదు. అమ్మ లోపలికి వచ్చి ముఖం కడుక్కుంటూ, వీళ్ళందరూ పిల్లలే కాదు, నా అవయవాలు అన్నది. అమ్మ స్నానం చేస్తున్నప్పుడు, అమ్మ పసిపిల్లలప్పుడు చీచీ అంటారు, ఎందుకమ్మా అని ఒకరు అడిగితే, ఇదంతా ఛీ అని, ఈ ప్రపంచమంతా ఒట్టిదేనని, ఈ ప్రపంచంలో ఏమీ లేదని, ఇదంతా అసహ్యమేనని అని చెప్పిందమ్మ. స్నానం చేసి ఎర్ర చీర ఎర్ర రవిక వేసుకుని హాల్లోకి వచ్చింది. రాఘవన్నయ్య, కృష్ణశర్మన్నయ్య అమ్మ రాగానే కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చారు. 10 నిమిషాలకు శేషగిరిరావన్నయ్య అమ్మ పాదాలు నెత్తిన పెట్టుకొని కూర్చున్నారు. అమ్మ పాదాల దగ్గర కూర్చున్న రాఘవన్నయ్య మీద పూజ చేసిన పూలు పోస్తూ శేషగిరిరావన్నయ్య పోస్తున్నట్లుగా రాఘవన్నయ్యతో, చూడు నాన్న ఎట్లా పోస్తున్నాడు అని శేషగిరిరావన్నయ్య వైపు తిరిగి, ఏయ్ మా అబ్బాయి మీద అట్లా పోస్తావేంటి అన్నది. రాఘవన్నయ్య, ఏంటమ్మా నువ్వు పోస్తూ అనగానే, కాదు నాన్న అంటూనే చెయ్యి రెండవ ప్రక్కకు తిప్పి మళ్ళీ పూలు జల్లింది. రాఘవన్నయ్య, ఇదిగో ఇటు నుంచి వేస్తున్నావులే అన్నాడు. కనుక్కున్నాడే అన్నది అమ్మ నవ్వుతూ. 29/10/1963. అమ్మ 4 గంటలకే లేచింది. నగర సంకీర్తన చేసేవాళ్ళు వచ్చి అమ్మకు నమస్కారం చేసి వెళ్ళగానే అమ్మ లోపలికొచ్చింది. కృష్ణవేణమ్మ అమ్మ పాదాలకు నూనె వ్రాస్తున్నది. అమ్మ స్నానం చేయడానికి నీళ్లు తోడమన్నది. ఇంతలో శేషగిరిరావన్నయ్య, పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నయ్య, రవి ఊరికెళ్తామంటే అమ్మ వాళ్లతో పాటు మందిరంలోకి వెళ్ళి కొద్దిసేపు నవ్వించి అన్నయ్య వాళ్ళకి ప్రసాదాలిచ్చింది. అమ్మ స్నానం చేసి ఎర్రంచగల తెల్ల ఖద్దరు రవిక వేసుకొని ఎర్రచీర కట్టుకొని చేమంతి పూలు మందార పూలు తలలో పెట్టుకొని 10 గంటల సమయంలో హాల్లోకి వచ్చి కూర్చున్నది. కృష్ణశర్మన్నయ్య జ్యోతిషాస్త్రం గురించి ప్రశ్నలు అడుగుతుంటే అమ్మ సమాధానం చెప్తోంది. కాలం 2 విధాలు, జ్ఞాతము అజ్ఞాతము. జ్ఞాతంను రెప్పపాటు నుండి గుర్తింపవలెను. అజ్ఞాతం నుండి జ్ఞాతం పుట్టింది. శబ్దం అన్నింటికీ ఆధారం. వేరువేరు ధ్వనులు అయినను వాటి శబ్దం ఒకటే. క్రమబద్ధం అయ్యిందంతా గణితమే. భూమి అండాకారంగా ఉన్నది. ఇదియే బ్రహ్మాండం. శ్వాసను నియమించుట ప్రాణాయామం. నియమం చేత గుర్తించుచున్నాడు. ఆధారం ఎప్పుడూ అజ్ఞాతంగానే ఉంటుంది. నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దండలోని దారమే. పూసలు పక్కకు లాగినప్పుడు నేను అనబడే దారం కనిపిస్తుంది. అన్నిటికీ ఆధారం బిందువే. అమ్మ భోజనాల టైం అవటాన అందరినీ భోజనాలకు పంపింది. అమ్మ తన పాదాలు మంటలుగా ఉన్నాయి అంది. వెన్నపూస పచ్చకర్పూరం కలిపి శాయమ్మ గారు అమ్మ పాదాలకి రాస్తున్నది. అమ్మ పాదాలు శాయమ్మ గారి ఒళ్ళో పెట్టింది. అక్కడే గదిలో ఉన్న వరలక్ష్మి అమ్మ పాదాలకు విసరటానికి విసనకర్ర కోసం వెతుకుతుంటే, అమ్మ కనపడలేదా అని, కనపడదు, అవసరానికి ఏవీ ఉండవు, ఇంకా లేవా అని అడిగింది. వెనక గదిలో పడుకున్న నాన్నగారు, ఇదిగో విసనకర్ర అని హాల్లోకి పడేశారు. అక్కడున్న మా అందరికీ నవ్వొచ్చింది. 30/10/1963. విజయదశమి. అమ్మ ఈరోజు ఉదయం 4 గంటలకే లేచింది. ముఖం కడుక్కోవడానికి వచ్చింది. ఆ పని అయిన తర్వాత కూడా అక్కడే కూర్చుని ముచ్చట్లు చెప్తున్నది. స్వర్ణ నుండి వచ్చిన అన్నయ్య మాట్లాడుతున్నారు. ప్రాణాయామం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. అడుగుతుంటే అమ్మ సమాధానం చెప్తూనే ఉన్నది. నాకేం తెలుసు నాన్న, నీ ప్రశ్నల్లోనే సమాధానం ఉన్నది. మీరడిగిన దాన్ని బట్టి చెప్పటమే. ఎవరే ప్రశ్నలు వేసినా అప్పుడు ఏమి తోస్తే అది చెప్పటమే కానీ ముందుగా ఆలోచించడం అనేది లేదు అన్నదమ్మ.
పూర్వజన్మ సంస్కారం అనిపిస్తున్నది అన్నారు అన్నయ్య. ఎట్లా అనిపిస్తే అట్లా అనుకో. నేను దేనికోసమూ ఏదీ చేసింది లేదు. ఆరాధన కూడా ప్రత్యేకంగా దైవం ఒక దాంట్లో ఉన్నదని ఆరాధించింది లేదు. మీ అందరినీ ఆరాధించడం మీ అందరూ దైవం అనుకోవటం వల్లనే. సబ్బు పెట్టె ఉన్నదంటే సబ్బుకు ఇమిడే శక్తి ఉన్నది, సబ్బు పెట్టెకు ఇముడ్చుకునే శక్తి ఉన్నది. దానిని ఉపయోగించే శక్తి మనకున్నది. దానిని చూచి తృప్తి పడే శక్తి ఉన్నది. చేతిలో గ్లాస్ చూపెట్టి, దీనికి చేతిలో ఇమిడే శక్తి ఉన్నది, ఇముడ్చుకునే శక్తి చేతికి ఉన్నది. శక్తి అంతా ఒకటే అని చెప్పింది. అన్నయ్య జడము చైతన్యమును గురించి అడిగారు. అమ్మ చేతిలో గ్లాస్ ఉన్నది. ఇది మన చేత చేయబడ్డది అని అన్నయ్య అంటే, అమ్మ మనము అంతేగా, ఇంకొకరి చేత చేయబడ్డ వాళ్ళమేగా. నాకు ఏది జడ పదార్థం అనిపించడంలా. ఇప్పుడు దీనికి కూడా చైతన్యం ఉన్నట్లేగా. మనకంటే అదే నయం. మనల్ని మనం చేసుకోలేం. అన్నయ్య దైవం మానుష రూపేణ అన్నారమ్మా. అమ్మ ఇప్పుడు రెండూ నీవన్నదేగా. పూర్వజన్మ అంటే పూర్వం, దానికి పూర్వం, అట్లా పోయినా అసలు దగ్గరికే పోతుంటాం. ఈ జన్మలో చేస్తున్నదేమీ లేదు. కొంతసేపు మాట్లాడిన తర్వాత అమ్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ఆ అన్నయ్యతో, స్నానం చేసి మందిరంలో కూర్చొని మాట్లాడదన్నా అన్న అని లేచి స్నానానికి వెళ్ళింది. అన్నయ్య లేచి వచ్చేశారు. ఈలోగా శేషగిరిరావు అన్నయ్య వచ్చి చిన్న గదిలో నుంచి స్నానాల గదిలోకి వచ్చే సందులో నుంచున్నారు. అమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళి చిట్టి పాపాయి అమ్మను కరుచుకున్నట్లుగా కరుచుకొని అమ్మా అంటున్నారు. చంద్రమ్మ అక్కడే ఉండి ఆ దృశ్యాన్ని చూచి కొంటి కృష్ణుని పాట పాడుతుంటే అమ్మ అన్నయ్యని చూసి ఒక చిలిపి నవ్వు నవ్వింది. 10 నిమిషాల సేపు అక్కడే అట్లాగే నిల్చుని స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి పట్టు అంచుగల తెల్లరవిక వక్కరంగు చీరే కట్టుకొని నడుముకు వడ్డాణం, తలలో మందార పూలు పెట్టుకున్నది. గంట సేపటికి అమ్మ పూజకొచ్చింది. అమ్మ కుర్చీకి పైన వేపమండతో ఛత్రంలాగా పెట్టాం. పూజకు నానా విధములైన పత్రి తెచ్చాం. అక్కడున్న అందరూ అమ్మ పాదాలు కడిగారు. అమ్మమ్మగారు పారాణి పెట్టారు. అందరము పత్రితో పూజ చేశాం. ఆ పత్రిలో ఒక తీగ ఉన్నది. ఆ తీగను తలకు చుట్టారు. టేబుల్ రోజా పూలు 2 చెవులకు, 1 తలపైన పెట్టారు. అట్లా 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ తీగను స్టెథోస్కోప్ లాగాను, మెడలో దండలాగాను వేశారు. కొబ్బరికాయలు కొట్టారు. మగపిల్లలు ఒక పళ్ళెంలోనూ, ఆడపిల్లలు మరొక పళ్ళెంలోనూ వాటిని ఉంచి ఆ పళ్ళేలను చెరొక వైపు పెట్టారు. అరటిపళ్ళు కూడా అమ్మ పాదాల చుట్టూ పెట్టారు. ఒక అరటిపండును తీసుకొని అమ్మ కొరికి శేషగిరిరావు అన్నయ్య వడిలోకి విసిరేసింది. టెంకాయలో పువ్వు ఉంటే ఆ పువ్వును సగం తిని అన్నయ్యకు తీర్థమేసి మిగతా కొందరికి కూడా తీర్థమేశారు. విజయదశమి అని ఎవరో అంటే, విజయదశమి కాదు అపజయదశమి అనేసి లోపలికి వచ్చిందమ్మ. పూజ అవగానే మంత్రపుష్పం చదవండర్రా అని సుమారు 1 గంటసేపు అడిగుంటారమ్మ. కానీ ఎవ్వరూ చదవలేదు. ఇంట్లోకి వెళ్ళాక కొద్ది క్షణాలు హాల్లో నిలబడి నవ్వి వరండాలో అన్నయ్య కూర్చుంటే అన్నయ్య దగ్గరికి వెళ్ళి తల మీద చేయి పెట్టి అల్లరి పిల్లవాడిని చేరదీసినట్లుగా ఎంతో ముద్దుగా, చూడు ఇట్లా ఉంటాడు గాని మొండివాడు, మందు తినమంటే తినడు, పచ్చం చేయమంటే చేయడు. మందు తింటేగా పచ్చం చేయటానికి అన్నారు. ఒట్టి అల్లరి అంటూ ఆ చల్లని హస్తంతో చిన్న దెబ్బ వేసి లోపలికి వచ్చిందమ్మ. మంత్రపుష్పం నేర్చుకోండమ్మా అని పిల్లలను ఉద్దేశించి అన్నది. పుస్తకం లేదు కదమ్మా అని వీళ్ళంటే, వ్రాయించి పెడతాలే అని మంత్రపుష్పం కొద్ది భాగం తను చదివిందమ్మ. చీర మార్చుకుని ఎర్రచీర కట్టుకుని వాకిట్లోకి వచ్చేటప్పటికి బ్రహ్మాండం రవి, పోతుకూచి రవి ఇద్దరూ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. అది చూచి, చదువుకునే పిల్లలు ఆట అనంగానే ఎంత ఉత్సాహంతో వెళ్తారో అని 4 అడుగులతో మందిరంలోకి వచ్చి రవి చేతిలో బ్యాట్ తీసుకొని తను కూడా ఒక అరగంట సేపు ఆడిందమ్మ. తర్వాత ఆట మానేసి అన్వేషణ అంటే చంద్రమౌళి చిదంబరరావు గారు రాసిన పుస్తకాన్ని తెప్పించి చదవమన్నది. అక్కడక్కడ కొన్ని పద్యాలను తీసి చూపించారు చదవటానికి. అర్థం చెప్పమన్నది. చదివిన వారు చెప్తున్నారు, కానీ అది అందరికీ అర్థం కావటం లేదు. నీవు చెప్పేది అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలి.
నీవు చదువుకుని ఆనందపడుతున్నావు కానీ నీవు చెప్పేది మాకు కూడా హాయినిచ్చేటట్లుగా ఉండాలి. నీవు ఆనందపడాలి, మమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాలి. రాఘవ, నీవు చెప్పున అన్న అర్థం అన్నదమ్మ. నాకు తెలియదమ్మా అని ఆయనంటే, చెప్పవా అని గట్టిగా జుట్టు పట్టుకుని, నీవింక పద్యాలు రాయలేవు, చెప్పు అన్నది. నాకు తెలియదు అని అన్నయ్య అన్నారు. తిరిగి అన్నయ్య ఇలా అన్నారు, ఇప్పుడు అర్థం చెప్తే ఎట్లా ఉంటుందంటే మాస్టారు ఉండగా పిల్లవాడు సమాధానం ఇచ్చినట్లుంటుంది అని. మధ్యాహ్నం నాన్నగారు వచ్చారు. అమ్మ లోపలికి వచ్చేసింది. అమ్మ కొంచెంసేపు నిద్రపోయినట్లుగా పడుకున్నది. లేచి కబుర్లు చెప్తూ కూర్చున్నది. తలనొప్పిగా ఉన్నది. అమృతాంజనం తీసుకురమ్మన్నది. కణతలకు రాసుకున్నది. ఎడమ కంటి నిండా నీరొచ్చింది. ఏంటమ్మా ఇట్లా అనగానే, ఈ నీళ్ళకేమొచ్చే, విలువగల నీరు ఒక్క చుక్క చాలు అన్నదమ్మ. సాయంకాలం 4:30 కృష్ణశర్మన్నయ్య హైదరాబాద్ నుంచి, సుబ్బారావన్నయ్య కొల్లూరు నుంచి వచ్చారు. కలువ పూలు తెచ్చారు. అమ్మను ఉయ్యాలలో ఊపాలని ఉయ్యాల బల్లతో ఉయ్యాల వేసి అలంకారం చేశారు. బల్ల మీద పరుపు దిండ్లు వేశారు. అమ్మ అన్నయ్య వాళ్ళు రాగానే హాల్లోకి వచ్చింది. వాళ్ళ సందేహాలను అడుగుతున్నారు. అమ్మ చెప్తున్నది, అంచె సంధి సాధింపబడుతుంది. ఆధార లగ్నం తెలియడం కష్టం కనుక జన్మలగ్నం తీసుకుంటారు. పగలు వచ్చే స్వప్నాలు, రాత్రి వచ్చేవి రెండూ సంభవమే. పంచపాత్ర పంచలోహములు కలది, పంచభూతాత్మకము. వివేకానందుడు వేదాంతి. రాధాకృష్ణన్ వేదాంతం గురించి వ్రాశారు. రామతీర్థకు యోగ వాసిష్టము, వివేకానందునకు పతంజలి. ఇలా చెప్తున్నదమ్మ. ఇంతలో లక్ష్మీ నరసమ్మ గారు నివేదన తీసుకురాగానే అమ్మ లోపలికొచ్చింది. అమ్మ పేడ చేసే రోజులలో చీకటిలోనే పేడలో పొట్టు వేసి తొక్కి ఉంచేదిట. మధ్యాహ్నం పూట పిడకలు చేసేదిట. 22 రోజుల పాటు హైమ, రవి కాగితాలు ఏరుకురావటం, వాటితో అమ్మ వంట చేయటం, ఇట్లా కొన్ని పూర్వ సంఘటనలు అమ్మ చెప్పింది. అమ్మ స్నానానికి నీళ్లు తోడమన్నది. హరిదాసు గారితో మాట్లాడింది. అమ్మ స్నానం చేసేటప్పటికి ప్రొద్దుగూకింది. స్నానానికి రవి వచ్చాడు. రవితో అరగంట పైగా మాట్లాడింది. తెల్ల చీర, తెల్ల రవికి, చేమంతి పూలు. అమ్మ వాకిట్లోకి రాగానే కుర్చీలో కూర్చోబెట్టి నామం చేస్తూ జమ్మి చెట్టు చుట్టూ 3 తడవలు ప్రదక్షిణం చేశారు. కృష్ణశర్మ గారు పూజాకల్పంలోని పూజా విధానంతో పూజ చేశారు. అందరికీ అక్షంతలిచ్చి మంత్రపుష్పం చెబుతున్నారు. అందరూ పలుకుతున్నారు. యథావిధిగా పూజ ముగిసిన తర్వాత టెంకాయలు కొట్టారు. హారతిచ్చి మళ్ళీ అమ్మ కూర్చున్న కుర్చీని ఎత్తుకొని నామం చేసుకుంటూ 3 తడవలు ప్రదక్షిణం చేసి అమ్మను ఊయల దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అమ్మ దానిపై శేషసాయిలాగా శయనించింది. ఊయల ఊపుతూ లాలిపాటలు, జోలపాటలు పాడారు. అమ్మ చుట్టూ కొలువు తీర్చినట్టే ఉన్నది. 10 నిమిషాల సేపు కిరీటం పెట్టి ఉంచారు. మొత్తం గంట సేపు ఉన్నారు. అమ్మ అక్కడి నుంచి లోపలికి వచ్చేటప్పటికి 10 గంటలైంది. వస్తుండగా గడపలో హారతిచ్చారు. హాల్లో కూర్చుని 4-5 చేత పద్యాలు, పాటలు పాడించారు. అమ్మ లోపలికి వచ్చి గోడ కానుకుని నిల్చుని ఉండగా ఒక కప్ప వచ్చి అమ్మ పాదాలపై వ్రాలి నమస్కరించి వెళ్ళిపోయింది. జయ హో మాతా.